దేవుని బిడ్డలారా, ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన మనము ఈ సాయంకాల సమయంలో ఒక మాటను మనం చూసుకుందాం. 31వ వచనంలో, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి క్రీస్తు యొక్క విశేషతను తెలియజేస్తూ ఆయన అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని ఇక్కడ ఒక మాటను, ఆయన ఒక సందేశాన్ని ఇక్కడ మనకి చెప్పి చివరిలో ఆ మాటతో ముగిస్తూ ఉన్నాడు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ఇంగ్లీష్లో లెట్ దట్ మ్యాన్ బోస్ట్ ఇన్ ద లార్డ్. ఆ తర్వాత ఇంకో ట్రాన్స్లేషన్లో లెట్ హిమ్ గ్లోరిఫై ఇన్ ద లార్డ్. ప్రభువునందే మహిమపరచబడాలి. అదే మలయాళంలో కూడా చూసా, వాళ్ళు ఏమంటున్నారంటే ప్రశంసించు. అంటే దేవుణ్ణి, ఒక వ్యక్తిని మనం ప్రశంసిస్తాం, అభినందిస్తాం. ఆ అభినందించాలంటే ప్రభువునే అభినందించండి అంటున్నాడు, ప్రభువునే ప్రశంసించండి అంటున్నాడు. ఎందుకు ప్రభువుని ప్రశంసించాలి? ఎందుకు ప్రభువుని మహిమపరచాలి? ఎందుకు ప్రభువునందే మనం అతిశయించాలి అని చెప్తున్నప్పుడు 26, 27లో మన స్థితిని మనకు తెలియజేశాడు పౌలు. మనం ఎవరమో పౌలు ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు. ప్రభువుని అంగీకరించక మునుపు, ప్రభు కృప మన మీదకు రాక మునుపు, ప్రభు కృపని మనము అనుభవపూర్వకముగా తెలుసుకొనప్పుడు మన స్థితి 26వ వచనంలో పౌలు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ కొరింథీలో చాలామంది అతిశయించడానికి చాలా ఉన్నాయి. కొంతమంది వస్త్రాలను బట్టి అతిశయిస్తారు, కొంతమంది చదువును బట్టి అతిశయిస్తారు, కొంతమంది ఐశ్వర్యాన్ని బట్టి అతిశయిస్తారు, కొంతమంది ఆట ఆడేతనాన్ని బట్టి అతిశయిస్తారు, కొంతమంది వాయిద్యాన్ని వాయించే విధానాన్ని బట్టి అతిశయిస్తారు, కొంతమంది అందాన్ని బట్టి అతిశయిస్తారు, కొంతమంది పేరు ప్రఖ్యాతులను బట్టి అతిశయిస్తారు. ఇలా అతిశయించడానికి చాలా ఉన్నాయి ఆ కొరింథీ పట్టణంలో. కానీ ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు, ఆయన ఆరాధించడానికి మనం వచ్చినప్పుడు మన పౌలు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. మనము అతిశయించడానికి ఏమీ లేదు, మనము గర్వపడడానికి ఏదీ లేదు, మనము మనల్ని ప్రశంసించుకోవడానికి ఏదీ లేదు. ఎందుకంటే ఆ 26, 27వ వచనంలో ఒకదానికొకటి కాంట్రడిక్ట్ అవుతుంది. ఎందుకంటే అన్నీ కలిసి ఉన్నవాడు ఎవడు ఉండడు. 26వ వచనంలో మీరు చూస్తే జ్ఞానం ఉన్నవాడికి ఘనత ఉండదు, ఘనత ఉన్నవాడికి గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉండదు. ఇలా మానవుని యొక్క ప్రయాస, మానవుడు నేను పలానా కులానికి చెందినవాడినండి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేను పలానా ఘనతకు చెందినవాడిని, మా తాతగారు ఇదండి అనేవాళ్ళు ఉంటారు. లేదంటే నేను పలానా వంశానికి చెందిన వారిని, జ్ఞానానికి చెందిన వారిని అని చెప్పుకోవడానికి చాలా ఉంటే, అక్కడ పౌలు ఒక విషయాన్ని 27వ వచనంలో అంటున్నాడు, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. మనము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనుషుల దగ్గర అతిశయించుకుంటాం. నేను నా డిగ్రీ ఇదండి అని చెప్పుకుంటాం, నేను ఇలా కుటుంబానికి చెందినవాడినండి అని చెప్పుకుంటాం. కానీ దేవుని ముందుకు వచ్చినప్పుడు ఏమని అతిశయిస్తాం? ఆ దేవదేవుని ముందు మన దగ్గర ఏముందని అతిశయించడానికి? మన కుటుంబం ఏ పాటిది? దావీదు లాంటి మహారాజు, యుద్ధవీరుడు, కవి, సంగీత విద్వాంసుడు ప్రభు ముందుకు వచ్చి, అయ్యా నా కుటుంబం ఏ పాటిది, నేను ఎవరిని అని అంటాడు. ఇక్కడ 29వ వచనంలో 27, 29లో ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన ఏర్పాటును ఇప్పుడు మనము ఆయన అతిశయించే ముందు ప్రభు యొక్క ఏర్పాటును చూద్దాం. మనము ప్రభువునే ఎందుకు అతిశయించాలంటే ఆయన మనలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఏర్పాటు గురించి పౌలు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. తర్వాత ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు యందు అతిశయించువాడు ప్రభువునందు ఎందుకు అతిశయించాలంటే ప్రభువు బలహీనులమైన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు.
బుద్ధిహీనులమైన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు 30 వచనంలో అంటాడు, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఇంకో అతిశయించాలంటే ఏముంది అని ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో ఆరాధనకు వచ్చి. నా దగ్గర చదువు లేదు, నా దగ్గర జ్ఞానం లేదు, నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర కులము లేదు, నా దగ్గర అందం లేదు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. మన యొక్క భాగ్యాన్ని ఇక్కడ పౌలు వివరిస్తున్నాడు. దేవుడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు అని చెప్పి 31వ వచనంలో ఆ అతిశయానికి 3 కారణాలు, 4 విషయాలు చెప్పాడండి. ఎందుకంటే ఇప్పుడు మనం క్రీస్తునందున్నాం. బలహీనులమే, వెర్రివారమే, ఏమండి, మనము ఎన్నిక లేని వారము, వ్యర్థమైన వారము, తృణీకరింపబడిన వారము. అలాంటి మనలను ఇప్పుడు క్రీస్తు యేసునందుంచాడు. రక్షింపబడమే కాదు, కొట్టుకుపోతున్న నిన్ను నీళ్ళల్లో నుండి బయటికి తీసుకురావడమే కాదు, నీకు మళ్ళీ నూతన జీవాన్ని ఇచ్చాడు. నేను బతికిస్తే చాలు అనుకోవట్లే. మనం మునిగిపోతున్నప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు, అమ్మ ప్రభువా నేను బతికితే చాలు, మరణ పడక మీద ఉన్నప్పుడు ప్రభువా నేను బతికితే చాలు కాదు, అంతకంటే ఎక్కువ స్థితి ప్రభు ఇక్కడ ఇస్తున్నాడు. 31వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవుని మూలముగా ఆయన మనకు 4 విషయాలు ఏమిటి? జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయను. స్థితి మారిపోయిందండి. ఎందుకు అతిశయించాలి ఈరోజు మనం? ఎందుకు ప్రభువుని కొనియాడాలి మనం? ఎందుకు ప్రభువుని ఆరాధన చేయాలంటే, ఈరోజు దేవుడు ఆయన మనల్ని ఎన్నుకోవడమే కాదు, ఏర్పాటు చేసుకోవడమే కాదు, ఈరోజు ఆయన మనకి జ్ఞానమయ్యాడు. హీ బికేమ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని జ్ఞానమైపోయాడు మనకు. రెండవది, ఆయన దేవుని నీతి అయ్యాడు. దేవుడు మనకు నీతి అయ్యాడంట. ఆ నీతి గురించి మాట్లాడాలంటే మనం ఇట్స్ లైక్ ఏ వైట్ పేజ్ వితౌట్ ఎనీ మిస్టేక్స్. ఎన్ని తప్పులు చేస్తామో మానవులం, ఎన్ని తప్పులు. రోజు లేచినప్పటి నుంచి మనం రైట్ చేసి అనడానికి అసలు సరిపోం. తెలిసి తెలియక ఒక్కొక్క తప్పు. ఈ తప్పులన్నీ ప్రభువు దగ్గరికి వెళ్తే మనకి శిక్షావిధి రావాలి, మన మీద శిక్ష పడాలి. మనము శిక్షకు పాత్రలు, మనం నీతిమంతులం కాదు. కానీ క్రీస్తు మనకు జ్ఞానమైనప్పుడు, మనము క్రీస్తు యేసునందున్నప్పుడు ఆయన మనకి నీతి అయ్యాడు. ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో మనందరికీ తెలిసిన మాట అక్కడ ఏమిటంటే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మనము దేవుని ముందు నీతిమంతులు అంటే రైట్‌షియస్. ఇంకా ఈ వ్యక్తిలో తప్పు లేదు, ఈ సిస్టర్లో ఏ తప్పు లేదు, ఈ బ్రదర్లో ఏ తప్పు లేదనే సర్టిఫికేట్ రావాలంటే యెషయా ఏమంటాడు? మీ నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలు. అటువంటిది యేసుక్రీస్తు మనకి జ్ఞానమయ్యాడు, యేసుక్రీస్తు మనకి నీతి అయ్యాడు. పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేసెను, అందును బట్టి మనం ఈరోజు నీతిమంతులుగా అయ్యాం. మొదటిది, ఆయన మనకు క్రీస్తు జ్ఞానమయ్యాడు. ఆ జ్ఞానం ఎవరికి అర్థం కాదు, ఫిలాసఫర్స్కి అర్థం కాదు, లోకంలో గొప్పవారికి అర్థం కాదు. కానీ ఎవరికిరా ఆ జ్ఞానం అంటే నశించుచున్న వారికి అది వెరితనము. కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి ఎక్కడ? సిలువ దగ్గర ఆయన జ్ఞానాన్ని మనకు ప్రత్యక్షపరిచాడు. సిలువ దగ్గర ఆయన నీతి మనకు ప్రత్యక్షమైంది. మూడవది పరిశుద్ధత. తెలుగులో పరిశుద్ధత అని రాశారు కానీ ఇంగ్లీష్లో శాంక్టిఫికేషన్, ఇంకా ఆధునిక తెలుగులో అయితే శుద్ధీకరణం. ప్రభువు ఆయన నిన్ను రక్షించడమే కాదు, నిన్ను ఏర్పాటు చేసుకోవడం కాదు, నిన్ను శుద్ధీకరిస్తున్నాడు. శుద్ధీకరించడం అంటే సెట్ అపార్ట్, నిన్ను ప్రత్యేకపరిచాడు. నీలో పరిశుద్ధాత్మను పెట్టి ఎప్పటికప్పుడు నిన్ను శుద్ధీకరిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ శుద్ధీకరణం అంటే, ఒకరోజు ఆ ప్రియరక్షకుడు నీకు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఆయనలాగా మారుతాం, మనము ప్రభువలే మారిపోతాం. ఆ పరిశుద్ధ ప్రక్రియలోకి నన్ను ప్రభు తీసుకొచ్చాడు. అసలు ఏమిటండి ఈ తలంపు? ఆయనలా మారిపోవడం ఏంటి? నా చెడు ఆలోచనలు,
నా పాపపు చూపు, నా పాపపు ఈ శరీరం అంతా పాపముతో నిండి ఉంది. నేను ప్రభువులా మారిపోవడం ఏంటి? అతిశయించడానికి ఇంతకంటే ఏం కావాలి మనకి? ఇంకా చివరిగా ముగిస్తూ అంటాడు, ఆయన మన జ్ఞానము, మన నీతి, మన పరిశుద్ధతే కాకుండా మన విమోచనమాయను. ఆయన మన విమోచకుడు అయ్యాడు. మొదటి పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 18-19 మనం చూస్తే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. ఇతర లోకంలో ఇంకా చాలామంది ఎంత ప్రయాసపడుతున్నారు పాపము నుండి బయటపడడానికి. ఉదయం లేచిన వెంటనే సూర్య నమస్కారాలు, ఉదయం లేచిన వెంటనే చల్లీళ్ళతో స్నానాలు, ఉదయం లేచిన వెంటనే నీసు మాంసాలు మాని ఉపవాసాలు ఉంటూ వారి పాపము నుండి విమోచనకి ఎంత ప్రయాసపడుతూ ఉన్నారో, అటువంటి జనాంగము నుండి ప్రభువు నిన్ను నన్ను దేనితో విమోచించాడు? మీ తాతగారిని బట్టి విమోచించింది, మన నాన్నగారిని బట్టి ఆయన విమోచించింది. అంటే పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ పేరెంట్స్, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ వర్క్స్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రెషియస్ బ్లడ్. అమూల్యమైన రక్తము చేత, క్రీస్తు రక్తము చేత మనము విమోచించబడ్డాం. ప్రభువును ఆరాధించడానికి సిద్ధపడి వచ్చిన మనము అతిశయించడానికి ఏముంది అంటే, పౌలు ఇంతకంటే ఏం కావాలి అతిశయించడానికి? ప్రభువునందు అతిశయించడానికి ఇంకేం కావాలి మనకి? ఆయన మన జ్ఞానమై ఉన్నాడు, ఆయన మన నీతి అయి ఉన్నాడు, ఆయన మన పరిశుద్ధత అయి ఉన్నాడు, ఆయన మన విమోచన అయి ఉన్నాడు. ఇంకేమైనా కావాలా మనకి ఆయన అతిశయించడానికి? ఒకవేళ ప్రభువు కాకుండా నీ మనసులోకి వేరే అతిశయాలు ఏమైనా వస్తే నువ్వు ఆరాధనకు సిద్ధపడి వచ్చిన వాడు కాదు. ఆరాధనకు మనము సిద్ధమైన వారం కాదు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. రాత్రి ఆయన ఆరాధించడానికి వచ్చిన మనము ఒకప్పుడు మనం ఏమిటంటే బలహీనులము, ఎన్నిక లేని వారము, వెర్రివారము. ప్రభు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని ఆయన రక్తముతో, అమూల్యమైన రక్తముతో ఈరోజు మనం ఆయన సన్నిధిలోనికి రాగలగడం జరిగింది. ఇంకా వేరే తలంపులు, వేరే ఆలోచనలు కాదు. ఇంతకంటే ఐశ్వర్యం, ఇంతకంటే ఖ్యాతి, దీనితో సమానమని దేన్ని పోల్చగలం? అందుకే దావీదు భక్తుడు 115లో ఆయన ప్రారంభిస్తూ అంటాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపామహిమకు కీర్తి కలుగునట్లు. ఈ రాత్రి ఆయన ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన యందు అతిశయిద్దాం. ఆయనే మన కీర్తి, ఆయనే మన జ్ఞానము, ఆయనే మన నీతి. ఆ సన్నివేశాన్ని ఎప్పుడు ఆలోచించినా, ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు, ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు సాతాను ఎన్నేస్తాడో మన మీద నిందలు, ఎన్ని తప్పులు మోపుతాడో. కానీ ప్రభు అవేమీ చూడడు. ఆయన చూసేది ఏమిటి? ఆయన కుమారుని రక్తము నీ మీద ఉండడం చూసి నిన్ను తన సన్నిధిలోనికి, తన రాజ్యంలోనికి, తన స్థలములోనికి మనల్ని ఆహ్వానిస్తాడు. కాబట్టి ఆ ప్రియ ప్రభువుని, ఆ ప్రియ రక్షణను, ఆ ప్రియ ప్రభువు మనకి ప్రసాదించిన ఆ గొప్ప రక్షణను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధనలోనికి వెళ్దాం. మహోన్నతుడా, మహాగణుడా, మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభువా, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ఆయన మేము లోకస్తుల్లాగా ప్రభా బంగారాన్ని బట్టి, డబ్బులను బట్టి, బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి నాయనా లయమైపోయే, క్షయమైపోయే వస్తువుల మీద మేము మా అతిశయాన్ని ఉంచుకున్నామేమో. నాయనా ఈ సమయంలో నీ సన్నిధానంలోనికి వస్తూ ఉన్నా. అతిశయించువాడు ప్రభువునంతే అతిశయించాలి. రాత్రి ప్రభా, నువ్వు లేకపోతే నాకు అతిశయించడానికి ఏముంది ప్రభా? ఎంత సంపాదించినా ఒకరోజు మట్టిలో కలిసిపోవలసిన నా జీవితం, ఎంత సంపాదించినా, ఎంత ఉద్యోగం చేసినా ఒకరోజు కుళ్ళిపోయే శరీరం ప్రభా, ఎంత బంగ్లాలో ఉన్నా, ఎంత అందచందాలు కలిగినా ఒకరోజు నరకానిలో యాతన పడవలసిన జీవితం ప్రభా. ఈరోజు అటువంటి దుస్థితి నుండి, అటువంటి గమ్యము నుండి నన్ను ప్రత్యేకపరిచి
ఓ నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అమూల్యమైన నిష్కలంకము నిర్దోషమైన రక్తము ద్వారా నాలాంటి వాడిని మీరు విమోచించి ఈరోజు నీ సన్నిధానములోనికి తీసుకొని వచ్చి నాకు మీరే జ్ఞానము, మీరే నీతి, మీరే పరిశుద్ధత, మీరే నా విమోచకుడై ఈరోజు నిన్ను తండ్రి, అబ్బా అని పిలిచే యోగ్యతను నాకు ఇచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ఈరోజు ఆరాధనలో మమ్మల్ని రక్షించిన దేవుడువే కాదు, మాకు ఒక స్థాయిని, స్థితిని ఇచ్చిన దేవుడు. మీరు వెర్రివారు అంటే ఈరోజు మమ్మల్ని క్రీస్తులో జ్ఞానవంతులుగా చేసావు. ఒకప్పుడు మేము శిక్షకు పాత్రులము, ఈరోజు క్రీస్తులో మమ్మల్ని నీతిమంతులుగా చేసావు. ఒకప్పుడు మేము అపవిత్రులము, ఈరోజు మమ్మల్ని పరిశుద్ధులుగా శుద్ధీకరణ ఆచారంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చారు. ఒకప్పుడు విమోచన లేనివారు, బానిసలం, పాపపు సంఖ్యలతో ఉన్నవారు, ఈరోజు ఆ సంఖ్యలను బద్దలుగొట్టి మరణపు ముళ్ళును విరగ్గొట్టి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి చనిపోతే పరలోకానికి వెళ్తామన్న నిరీక్షణను మాకిచ్చి క్రీస్తులో ఇంత గొప్ప ఐశ్వర్యవంతులుగా చేసిన మీకు ఎన్నో స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో మీ రక్షణను మేము జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా, మిమ్మల్ని కొనియాడుతూ ఉండగా, అయా మా ఆరాధనను మీరు స్వీకరించమని, మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నాయన, ఈ మా ఆరాధనను నాయన యేసు క్రీస్తు నామములో మా ఆరాధనను మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.